గుజరాత్లో సబర్మతి ఎక్స్ప్రెస్ సంఘటన ఎట్లా జరిగింది? కరసేవకులు వస్తుంటే ఎందుకు దాడి జరిగింది? ఎవడు పట్టించుకోడు, మన ఇష్టం, మనం ఏమైనా చేయొచ్చు అనేటట్టు. ఉత్తరప్రదేశ్లో హిందువులనే ఊచకోత కోసినటువంటి సంఘటనలు, సంబాల్ లాంటి సంఘటనలు ఎట్లా జరిగినాయి? ఎవరు పట్టించుకోరులే అన్నటువంటి ధైర్యం. ఇప్పుడు చట్టపరంగా నరేంద్ర మోడీ అనేటువంటి వాడు యాక్షన్ తీసుకున్న గుజరాత్ ప్రశాంతమైపోయిందిగా. అంతకుముందు ఎప్పుడు అల్లకల్లోలమేగా, ఏదో ఒక ఘర్షణ వాతావరణమేగా. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎందుకు బీజేపీ గెలుస్తుంది? అక్కడ మళ్ళీ వేరే వాళ్ళు పవర్లోకి వస్తే, కాంగ్రెస్ పవర్లోకి వస్తే మళ్ళీ మత ఘర్షణలు సృష్టిస్తుంది, హిందువుల మీద దాడులు జరుగుతాయన్న భయంతోనేగా. ఉత్తరప్రదేశ్లో ఎందుకు యోగి ఆదిత్యనాథ్ను వరుసగా రెండోసార్లు గెలిపించారు అంటే ఇదేగా కారణం. ముస్లింలు పోలరైజ్ అయ్యి సమాజ్వాదీ పార్టీ వైపుకి ఎందుకు వెళ్ళారు? అక్కడ మేము కోరుకున్నట్టు హిందువుల మీద ఆధిపత్యం కావాలనుకుంటే జరగట్లేదనినే కదా. ఇప్పుడు కావాల్సినటువంటిది ప్రతి రాష్ట్రంలోనూ కూడా సహనాన్ని, హిందువు యొక్క సహనాన్ని పరీక్షిస్తూ అసహన పరులు, సహనం చచ్చిపోయి ఉన్మాదంతో ప్రవర్తించే వాళ్ళ వ్యవహారం క్రమంగా పెరుగుతోంది. వాళ్ళని రెచ్చగొట్టే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. వాళ్ళని రెచ్చగొట్టడం ద్వారా అశాంతిని రేకెత్తించే ప్రయత్నం జరుగుతోంది. ప్రతి రాష్ట్రానికి ఒక మోడీ కష్టం, కానీ ప్రతి పౌరుడు బాధ్యతగా ఉండి తోటి పౌరుల్ని బాధ్యతగా ఉండమని అడగాలి. గొడవలు పడద్దు, తిట్టుకోవద్దు. అవతల వాళ్ళు అడిగినప్పుడు సమాధానం చెప్పండి, అవతల వాళ్ళు ఆరోపించినప్పుడు సమాధానం చెప్పండి, రెచ్చిపోతున్నప్పుడు కంట్రోల్లో ఉండమని చెప్పండి. అందరూ కలిసి సంఘటితంగా సమాజం ఉండకపోతే విచ్ఛిన్నం చేయాలనుకునేటటువంటి శక్తులకి ఇది ఆలవాలం అవుతుంది.